కాళ్ళు వచ్చినాయి అని అడిగినావా నువ్వు నన్ను? ఆ ముక్కుపై పెట్టి కోపం. పెళ్ళైన తర్వాత ఒకటే మనం ఇద్దరం. కనబడితే కాళ్ళు కింద ఉంటాయి, నీ ముఖంలో ఉంటాయి కాళ్ళు చూడంగానే కనిపించని. చెప్పు, కొడితే కొడతావా? సరే జుట్టు ఇది ఇట్లా మడుచుకొని నీ దగ్గర గుడ్డులో ఎల్లంటే నాకు నువ్వు అంత ఇంపార్టెంట్. ఉన్నోళ్ళని పట్టించుకొని చేత కాదు. పెళ్లికి ముందు అదే కథ, పెళ్లి తర్వాత అదే కథ. నేను కూడా అట్లా వాయిస్ తో మజాక్ చేస్తే నేను కూడా అట్లా మీరు ఇట్లా అన్నారు అంటే వాని ఫస్ట్ బలుగుతుంది. నీకు ఎట్లా చేయాలి అట్లా చేసా. ఏం చేస్తావు? నీకు అన్నం పెట్ట నువ్వు చేసిన దానికి నేనేం చేయాలా? కొట్టు 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 మామ కుంటా కొట్టు మామ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. సతాయించిన అని చెప్పేసి మొత్తం పర్చేజ్ చేసింది. అండ్ ఇది మన కొత్త స్టూడియో అనమాట. సో ఆమె కిందికి వెళ్ళింది, ఒక 5 నిమిషాల్లో పైకి వస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి లైక్ నా దాంట్లో అయితే ఎంత 12:44 అవుతుంది, బట్ 7 అవుతుంది గైస్. యాక్చువల్ చెప్పాలంటే పొద్దు నుంచి పియర్సింగ్ అవుతుంది, ఆకలి లేదు ఏం లేదు, ఫుడ్ కూడా అసలుకి లేదు, పియర్సింగ్ మాత్రం ధనాధన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఎందుకంటే ఎంతమంది దూరం దూరం నుంచి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్, మంచిగా మీరు రీచ్కి కోపం అవుతుంది నా పైన. సో ఈరోజు ఆ కోపంకి మనం ఒక మంచి ఐడియా తీసుకొని వచ్చినాం. కెమెరా ఏంటంటే మన రాజుకి ఇచ్చేయాల్సి వస్తుంది, ఎందుకంటే స్టాండ్ పెట్టిన అనుకో అర్థమైపోతుంది. సో రాజు ఏంటంటే హ్యాండిల్ చేసుకుంటాడు లోపల నుంచి, ఒక 5 నిమిషాలు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా రెస్పాన్స్ ఇచ్చినందుకు. పెళ్లి బ్లాగ్స్ కానీ, పెళ్లి ఫొటోస్ కానీ, పెళ్లి వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఆల్బమ్ ఫొటోస్ వీడియోస్ కూడా వచ్చేట్టున్నాయి, అవి కూడా నేను మీకు మంచిగా రివీల్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ సీ, ఎక్కువ లేట్ చేయకుండా రాజు కెమెరా పట్టుకోవాలి, ఓకేనా? ఈయన రాజు. సో మన స్టూడియోలో కొత్త అబ్బాయి అనమాట, ఈ రోజు నుంచి వీడియోస్ ఈయననే తీస్తాడు. రాజు వీడియో తీసావా? పక్కా ఆమె కొడుతుంది కూడా, ఆమె తట్టుకోవాలి కూడా. ఓకే రాజు ఖాళీ అంటుండు, కానీ ఒకసారి పడిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే అందరు అనుభవించి అవంతిగా, నేనైతే ఇక చెప్పొద్దు, మౌంట్ ఎవరెస్ట్ అంతా అనుభవించిన నేను ఆమెకి. మాట్లాడతావా? బొమ్మ లెక్క కూర్చుంటావా అట్లా? పొద్దు నుంచి పని చేయించుకున్నావు, ఇప్పుడు వరుతున్నావు. చేయకు, ఎవరి గురించి నా గురించి చేసినా చేయకు. మళ్ళీ ఎవరి పైన ఎందుకు కొరుతున్నావు? నా పైన ఎందుకు కొరుతున్నావు? చేది పొద్దు నుంచి వర్క్ చేస్తున్నా మామ, నీకు అర్థమైతలే. నేనే ఆడుకున్నా. మామిడ కాళ్ళు వస్తున్నాయి మామ, పొద్దు నుంచి చేస్తున్నా అంటే నువ్వు అసలు పట్టించుకుంటలేవు. రేపు పొద్దున అస్సలు చేయను, సీరియస్ చెప్తా. చెయ్యకు, నేను చేసుకుంటా. ఒక్కరోజు చేసి చెప్పకు నాకు పేరు. ఒక్కరోజు చేసినా నేను? ఒక్కరోజే పొద్దున్న నేను మొన్న 2 రోజులు కంటిన్యూస్ గా నిల్చొని చేసా. నాకు చెప్పినావా ఏమన్నప్పుడు? కాళ్ళు వచ్చినాయి అని అడిగినావా నువ్వు నన్ను? ఆ ముక్కుపై పెట్టి కోపం. ఎక్కువ మాట్లాడకు. ఏదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను చెప్తున్నా. అరే నువ్వు ఎట్లా ఏ పైదా నువ్వే కాదు, నువ్వు నేను ఒకటేనా రాహుల్? కాదా? ఒకటేనా? పెళ్ళైన తర్వాత ఒకటే మనం ఇద్దరం. పెళ్లి కాక ముందన సతాయించకు చెప్తున్నాను. పొద్దున్న నుంచి ఇన్ని పియర్సింగ్ చేసినా, ఎంత బ్యూటిఫుల్ చేసినా గర్ల్స్ కి, అది కనిపించలే నీకు? బ్యూటిఫుల్ చూసినా నేను చాలా మందికి. బ్యూటిఫుల్ గొట్టలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. ఏం చూసినావు? ఇది నీకు కాళ్ళు కనిపించలే కానీ బ్యూటిఫుల్ చేసింది చూసినావా? కాళ్ళు ఎందుకు కనబడితే కాళ్ళు కింద ఉంటాయి, నీ ముఖంలో ఉంటాయి కాళ్ళు చూడంగానే కనిపించని. మామ్ కాళ్ళు వస్తున్నాయి పొద్దున్న నుంచి చేసి. ఇంటికి పోయినాక వచ్చుతా నాన్న. నువ్వు ఒత్తకు మరి గొంతు ఒత్తాలా? ఇదే ఒత్తుతావు. ఒత్తుతా. మరి ఎందుకు చేసుకున్నావు? చేసుకో. మళ్ళా అదే మాట్లాడుతావు. నేను మాట్లాడుతున్నాక కూడా నువ్వు మళ్ళా వేరే టాపిక్ మాట్లాడకు ప్లీజ్. పొద్దు నుంచి నేను కష్టపడుతున్నా. నన్ను సతాయించకు. ఏం కావాలి చెప్పు నీకు? కాళ్ళు వస్తున్నాయి, ఇంటికి పోవాలి. కాళ్ళు వత్తుతా అంటే వద్దంటున్నావు. ఇంటికి పోవాలనే కదా రెడీ అయి కూర్చున్నా, ఇంకేం చేయాలి? సరే ఆఫ్ పేమెంట్ కావాలి నాకు. దేనికి? పొద్దు నుంచి పని ఇయ్యా నేను. నువ్వు ఇస్తావా నాకు ఏమైనా టాటోస్ గిన చేస్తే? సరే ఇప్పటి నుంచి ఆఫ్ రెంట్, ఆఫ్ మెయింటెనెన్స్, ఆఫ్ స్టాక్, ఆఫ్ అన్ని నువ్వు ఆఫ్ ఇవ్వాలి. అన్ని నేను అన్నిటికీ నేనే పెట్టుకున్నా. స్టాక్ కి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. 50% నువ్వు పెట్టు, 50%
అందరితో మంచిగా మాట్లాడడానికి వస్తుంది, నీకు నా దగ్గరికి రాగానే కిసి చిచ్చి పిచ్చి చిచ్చి అనుకుంటా. నేను అంత మంచి వీడియోస్ అంత మంచి పియర్సింగ్ చేస్తున్నా కాబట్టి అందరూ వస్తారు. కరెక్టే, నువ్వు చాలా ఎవరికి ఎంత మంచిగా చేయాలి, ఎవరు ఎంత మంచిగా సర్వీస్ అన్నీ నీకు బాగా తెలుసా. నేను అందరితో ఒకటేలాగా ఉంటా, నువ్వు అట్లా ఉండని చేత కాదు నీకు. నీకు ఎప్పుడు నవ్వు వస్తుంది, ఎప్పుడు సైలెంట్గా ఉంటావు అన్నీ నాకు తెలుసు. ఎక్కువ మాట్లాడక నోరు మూసుకొని ఉంటావు. నా నోరు అసలుకే తెరవని పని అంటే నవ్వు స్మైల్ చేసుకుంటూనే మొత్తం ఉండాలి. నిక్కిలి ఇట్లా పనులు ఇట్లా తెర్రబెట్టి నాకు కాకున్నాయి అని హాయ్ హలో చెప్పుకుంటా, లేకపోతే మళ్ళీ ఏముంటది. ఇప్పుడు ఏం చేయాలి నేను? నువ్వైతే ఖుషి కదా, దేనికి కదా నువ్వు దేనికి నీ ముఖంలోనే అర్థమవుతుంది. నీకు ఏం కావాలి అయినా నాకు చెప్పు. పోయే టైంలో పైసలు పొద్దున్న ఎందుకు ఇస్తారు నీకు? పొద్దున్న చేసిన కాదు ఎందుకు ఇస్తారు నీకు? నీకు ఎందుకు ఇవ్వాలా? రోజు ఇస్తావా నువ్వు నాకు టాటోలు చేసినప్పుడు? రోజు టాటూలు వస్తున్నాయా? ముందు రాలే, నువ్వు ఇచ్చినావా నువ్వు నాకు? ముందు పియర్సింగ్ కాలే. నేను కొడతావా చెప్పు, కొడతావా? సరే జుట్టు ఐ లవ్ యూ ఐస్ లవ్ యూ అని వస్తుంది. వస్తుంది ఇప్పుడు, అట్లనే వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో మంచిగా వస్తాయి, ఇప్పుడు రావు. పియర్సింగ్ నావైతే నా పొద్దున్న నుంచి దేవుడా. అయితే కానీ రా, నీకేమైతుంది? నేను నీతోనే కదా ఉంటున్నా. సరే కానీ ఆఫ్ పైసలే వెళ్ళిపోతాను నేను. ఆఫ్ ఇయ్యా గీఫియా ఈ రోజు మంచిగా కిక్కే అని నవ్వినావు కదా, అలా నడుకో. మా మీరు సాటర్డే కదా, అలా నడుకోపోయి ఎవరికి అడగాలి? అయితే నవ్వినావో Clients కి అడగాలా? రాయించుకుంటామా చూసినావా, అలా నడుకో. టిప్ అడగాల 50 రూపీస్ ఇవ్వండి అని. అడుక్కో, టిప్పేంది నీకు ఇస్తారు మంచిగా. ఏమి ఇస్తారు? ఏం కావాలంటే అవి ఇస్తారు. ఇయ్యరు. నవ్వకు. ఏంది? డ్రెస్ ఇప్పించిన, డ్రెస్కి థ్యాంక్ యూ లేదు. నాకు అండర్వేర్ కూడా ఇప్పియాలి. ఈ మధ్యాహ్నం పెళ్ళికి ముందు ఇప్పించినావు. నిజం చెప్పు. పెళ్ళికి ముందు ఇప్పించినావు. నిజం చెప్పు. అవును, నిజం, అబద్ధాలు ఆడకు. పెళ్ళికి ముందు ఇగో ఇక్కడే ఇప్పించినావు 600 రూపీస్ ఒకటి. పెళ్లి తర్వాత నేను ఇప్పియలే. పెళ్లి తర్వాత ముంబై పోయే టైంలో అండర్వేర్ కాదే సాక్స్ ఇప్పించినావు. సరే, ఇప్పటి నుంచి లైఫ్ లో ఏది అసలు ఇప్పియా. సరే నాకు చలే, నాకు థ్యాంక్ సతాయించకు. ఇది మంచిగా ఉంది. పని మేము చేయాలి, మేము మాట వినాలా? నేను చేయలే. ఏం చేసినావు? నుంచి చేయలే, మొన్న చేయలే, నించోలే. నేను మొన్నటి నుంచి అసలు స్టూడియోలోనే లేనా? అరే ఇద్దరం చేస్తున్నావునా? నువ్వు నేను ఒకటేనా? నాశనం అయిపోతావురా నువ్వు. పొద్దు నుంచి పని చేసి చేతులలో ఎన్నిసార్లు చెప్తావురా నాయన, నీకు పెద్ద దండం. పొద్దు నుంచి పని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చేయాలా? చాలు, ఇది ఇట్లా మడుచుకొని నీ దగ్గరనే పెట్టు. చాలు, ఇప్పుడు ఇంటికి పోదామా వద్దా? రావులు ఎందుకు సతాయిస్తున్నావు? రావులు నన్ను చంపుతే చంపు, ఒకటేసారి చంపు. ఇన్నిసార్లు చంపకు, ఊకే మాట. ఓకే సంబా. గుడ్డులో ఎంత ఇంపార్టెంట్. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం చెప్తున్నావు తెలుసా నువ్వు నాకు ఇది. మంచిగా చెప్తున్నా. అది కూడా 4 నెలలకి. గుడ్డులో ఎల్లో సరే 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 గుడ్డులో ఎల్లో నాకు నువ్వు అంత ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్. చూసేది మాత్రం వేరేళ్ళని, నవ్వేది మాత్రం వేరేళ్ళతోని, ముసుకురాంచేది వేరేళ్ళతోని, మజాక్ ఆడుడు వేరేళ్ళతోని, అన్నీ నాకు తెలుసు. పెళ్ళి అయిందని సిగ్గుశరం కూడా లేదు నీకు. ఎందుకు? నేను పెళ్ళైనట్టు నాకు కనిపించింది, మరి నీకు కనిపించలే కదా? అందుకే ఎట్లా కనబడుతున్నాను. ఆ కనబడ్డా కూడా వాళ్ళు నవ్వుతారు. మా ఆకలి అవుతుంది మా. తినిపో. ఏం తినాలి? తినిపించేటోళ్ళు లేరు, కేర్ చేసేటోళ్ళు లేరు. మనుషులను చూసి బ్లష్ అయ్యుడు, ఏం బ్లష్ ఆడుడు, అవే మనకు కడుపు నిండిపోతాయి. ఉన్నోళ్ళని పట్టించుకోనిక చేత కాదు. పెళ్లికి ముందు అదే కథ, పెళ్లి తర్వాత అదే కథ. పెళ్లి తర్వాత ఎవరికన్నా చెప్పిందనుకో నా సిగ్గు పోతుంది. నువ్వు నాతో ఎక్కువ మాట్లాడకు, సైలెంట్గా ఇంటికి పోదాం, తిందాం, పందాం. ఇది ఎప్పుడు ఉండేదే నాకు అలవాటు అయిపోయింది. నోరు మూసుకొని. నేను ఏం చేసినా అని వాళ్ళే చెప్తున్నావు. నేను ఏం చేసినా అని. నువ్వు ఎందుకు కొడుతున్నావు? నేను కదా ఒర్రాలా? నువ్వు ఎందుకు కొడుతావు? నువ్వు ఎందుకు కొడుతున్నావు? సతాయించకు చెప్తున్నా నేను. సారీ. జరుగు. నువ్వు ఎందుకు కొడుతున్నావు? అది చెప్పు. నవ్వకు. ఎందుకు కొడుతున్నావు? అది చెప్పు. టాపిక్ ఎందుకు తీసినావు? మాట్లాడలే ఎవరితోని? నేను ఎందుకు మాట్లాడతా మమ్మీ ఎవరితోని? ఈరోజు ఎవ్వరు రాలేరా? అందరూ వచ్చారు. అందరు ఎవరు? నీకు కావాల్సిన వాళ్ళ? క్లయింట్స్. నీకు కావాల్సిన వాళ్ళు కదా, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు నీకు కావాల్సిన వాళ్ళు. మధ్యాహ్నం ఎవరితోనైతే మాట్లాడినా, ఎవరితోనైతే ముస్కురాంచి మాట్లాడినా. అందుకేనా పియర్సింగ్ నేను చేస్తాను చెయ్యకు అని చెప్పినా. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. నేను అందరితో అంటే నాకేం ఫీల్ కావాలనంటే నువ్వు హెల్ప్ చేస్తున్నావు నాకు, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని ఫీల్ కావాలి.
ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పినా పని నేనే చేస్తున్నా, కాళ్ళు నొస్తున్నాయి. నిన్ను ఎవడు చేయమన్నాడు? నేను చేయమన్నానా? నోరు తెరిచి చెప్పిందా? నాకు ఎంత కష్టం ఉన్నా నేనే చేసుకుంటా అంట. అందుకే ముస్కురాంచనీకే లోపల ఒక్క ఆయన ఉండనీకే మీకు డిస్టర్బెన్స్ కదా. నేను తప్ప బ్లష్ అంతా బ్లష్ వస్తుందా నీకు? వేరే వాళ్ళని చూస్తే నాకు నవ్వే రాదు, అట్లాంటి బ్లష్ వచ్చింది నీకు మొత్తం. నేను ఎవరితోనన్నా నవ్వంగా చూసినావాను? నువ్వు నవ్వవే, నేను నవ్వుతా. క్లయింట్స్ కాబట్టి తర్వాత నేను వర్క్ అయిపోయిన తర్వాత మాట్లాడదు. నువ్వు అట్లా కాదు స్టార్టింగ్ ఏంది నీ తినేది నేను మాట్లాడను. నేను అరే నాకు మాట ఒకటి, ఓకే నేను నవ్వుతున్నా కాబట్టి నవ్విస్తున్నా కాబట్టి క్లయింట్స్ వస్తారు. నవ్వకుండా మాట్లాడాలి, ఒక లిమిట్ అనేది. ఏం లిమిట్? అర్థమైందా? నేను కూడా అట్లా సరే చెప్పు నాకు. నేను కూడా అట్లా వాయిస్ తో మజాక్ చేస్తే నేను కూడా అట్లా మీరు ఇట్లా అన్నారు అంటే వాని ఫస్ట్ బలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే ఆడు మజాక్ ఆడిండు వాడు వాడు ఆయన ఎందుకు ఆడి? నేను ఆడినా, నేను ఆడితే నీకు ఎట్లా చేయాలి అట్లా చేసా. ఏం చేస్తా? నీకు అన్నం నువ్వు చేసిన దానికి నేనేం చేయాలా? కొట్టు 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 మామ కుంటా కొట్టు మామ. నువ్వు నోరు ఇది చేయి. నువ్వు చేసిన దానికి నేనేం చేయాలా చెప్పు. కాలు మొక్కాలి. ఎవరివి మొక్కాలి? ఎవరివి మొక్కాలి? ఎవరివి మొక్కాలి చెప్పు. మజాక్ ఆడుతూ మజాకు వీడియో లైవ్ టైంలో వీడియో చేస్తున్నా. వీడియో కెమెరా కనిపిస్తుందా? నువ్వు పిచ్చకుండా మజాకులు ఆడుకో. క్లయింట్స్ ఫోన్. అరే హలో గైస్, ఇక ఇట్లుంటుంది ఈమెతో రియాక్షన్స్ అంటే. సారీ, అస్సలు పట్టించుకోవద్దు గైస్. నాకు ఏమీ తెలుసా, రేపు ఓపెన్ ఉంటుంది మ్యామ్ 12 to 9. 12 o'clock ఓపెన్. 1000ది కూడా ఉంది, 1500ది కూడా ఉంది మ్యామ్. లైక్ పైన కింద వస్తుంది మీకు జ్యువెలరీ. ఇది సింగిల్ స్టడ్ ఉంటుంది. నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పంపండి, నేను మీకు సతాయించాను ప్లీజ్. మామ్ ఏంది ఇక్కడ చూడు ఒకసారి. జరుగు ఇక్కడ చూడు మామ్. చెప్పు. నోరు చెవులు వినబడుతున్నాయి నాకు. నీ లెక్క కాదు, నేను ముఖం చూసి నవ్వుకుంటా. రాజు జర్రా కెమెరా పట్టుకోరా. గైస్, వీడియో ఎట్లా అనిపించింది ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి అట్లా. ఓకేనా? సో చాలా రోజుల తర్వాత వీడియో అని చెప్పేసి చాలామంది వీడియో అడిగారు. సో పెళ్లి సిరీస్ అనేది అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇదొకటి. అండ్ పియర్సింగ్ అయితే చాలా మంచి వచ్చేసినాయి. అండ్ నిజం చెప్పాలంటే కొందరు నచ్చిరు గైస్ నాకు. నీ నోట్ల మన్ను వయ్యా. ఎట్లా అంటే 81 years ఆఫ్ ఆంటీ ఒకళ్ళు వచ్చారు, 62 years ఆఫ్ ఆంటీ ఒకళ్ళు వచ్చారు, అండ్ చిన్న పిల్లలు కూడా వచ్చారు. సో వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అట్లాంటి ఏజ్ వాళ్ళు కూడా మా దగ్గర వస్తారని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ దూరం నుంచి కూడా వచ్చారు. అండ్ ఇంకోటి స్పెషల్ మాట ఏంటంటే 2 girls ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చారు. మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు, కానీ 3 days ముందు మాకు మెసేజ్ చేసి ఈరోజు వచ్చి చేయించుకొని వెళ్ళారు. నాకు ఐడియా లేకుండా వాళ్ళే అని చెప్పేసి తను నాకు చెప్పింది. వాళ్ళేనా వచ్చిన వాళ్ళేనా ఈమె రియాక్షన్ ఇట్లుంటుంది గైస్. నేను జర్రా మజాక్ ఆడితే ఇట్లుంటుంది. అండ్ నేను వీడియోస్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే. ఇప్పుడు దీని తర్వాత ఎట్లా అంటే నేను 2-3 గంటలు భరించాలి. లైక్ నాకు కొడుతుంది తిడుతుంది, నేను అన్నీ బేర్ చేసుకుంటా పోవాలి గైస్. సో ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ వీడియోస్. లవ్ యూ.